అందరికీ నమస్తే. ఎట్లున్నారు? కొంతమంది నేను ఈడ లేననుకుంటారు, ఎడ్లాడ వదిలిపెట్టేసి మరి ఎక్కడైనా మూవ్ అయ్యిందా లేకపోతే ఇండియా పోయిరా అని చెప్పేసి అనుకుంటారు. ఏడి పోతామా నేను మిమ్మల్ని వదిలేసి? పోనీ నేను వదిలేసినా మీరు నన్ను వదిలేస్తారా? నేను మిమ్మల్ని వదిలేస్తానా? నాకు మూడు ప్లేసులు తెలుసు. ఒకటి నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన హైదరాబాదు, ఆ తర్వాత ఈ ఎడిలైడ్. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నేను పక్కా తెలుగోడుగానే పుడతా, తెలుగు గడ్డ మీదనే పుడతా. లాస్ట్ ఫ్రమ్ ఈ 15 రోజులల్లా నాకు ఒక 5-6 ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఇక్కడ పోయినావు నువ్వు, అసలు ఉన్నావా? బోనాలు వస్తున్నాయి, సరిలేదు సప్పుడు లేదు, అసలు ఏంది దాన్ని ఊసే కొంచెం బిజీ అయిపోయినా. కొంచెం పిల్లలు ఎదుగుతారు కదా, నేను కూడా ఎదుగుతున్నా. వాళ్ళేమో వయసుకు వస్తారు, నేనేమో వయసుకు అవుతుంది. కొంచెం వేరే రెస్పాన్సిబిలిటీ అన్నీ వచ్చేసినాయి, అందుకని కొంచెం బిజీ అయినా. అయితే ఇందులో ఇంకొక రీజన్ ఉంది. ఈ రీజన్ ఏంటంటే ఇది 5వ బోనం. 5వ బోనం అంటే 5 సంవత్సరాలు నిండుకున్న పంచాక్షరిలాగా పంచ సంవత్సరం ఇది. ఇంత సంతోషంగా ఉందంటే నేను ఈ బోనం ఎప్పుడైతే చేస్తున్నామో అన్న ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా ఇంకా ఊపు వస్తుంది. కానీ ఇక్కడ అందుకనే ప్రతి ఒక్కరికి కుటుంబ సమేతంగా గణేశుని టెంపుల్కి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఒక 10 అడుగులు వేస్తే మంచి గుమ్మలాగా లంచ్ చేసుకొని మళ్ళీ జాగ్రత్తగా మీ గూటికి మీరు చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై మహంకాళమ్మ తల్లి. ఈసారి బోనం ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. కాకపోతే మీరందరూ కొంతమంది చాలామంది వచ్చారు, మూవ్ అయ్యారు. కొంతమందికి నేను తెలియకపోవచ్చు, కొంతమంది నాకు కూడా తెలియకపోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. అందరూ వచ్చేసి మన పండుగ మనందరం చేసుకోవాలి. మనందరం వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఆమె ఆశీర్వాదం తీసుకోవాలి. అందరికీ మంచిది. అందరూ అష్ట ఐశ్వర్యాలతోని ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. నమో పార్వతీపత హర హర మహాదేవ శంభో శంకర. జై మహంకాళి తల్లి. విత్ ఫ్యామిలీ అందరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన బోనాలు మన అమ్మవారు అలా కాదు, దేవుడికి అందరొక్కటే. దేవుని కాడికి రావడం ఎందుకంటే మనలో ఉన్న ఆనందాన్ని ఇంకొంచెం రెట్టింపు చేసుకోవడానికి. కోరికలు తీరుస్తాడా అది సెకండరీ. బట్ మనశ్శాంతి కోసానికి, పీస్ ఆఫ్ మైండ్, అహం బ్రహ్మం అన్నదానికి ఎంత దూరం అయితే ఉంచాలో గుడికి వస్తే అంత దూరంగా ఉంటాం అన్నమాట. సో అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆగస్టు 2 మన ఎడిలైల్లో మన బోనాలు అందరూ రావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతున్నాం. కుటుంబ సమేతంగా రావాలని కోరుకుంటున్నా. విత్ మీ ఫ్రెండ్ సర్కిల్లో. నేను కొంతమందికి తెలియకపోవచ్చు, నాకు కొంతమంది తెలియకపోవచ్చు. ఇప్పుడైతే మన తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు. అందుకనే ఒకవేళ ఇది చూసిర్రనుకో, మీకు తెలిసిందనుకో, అందరికీ ఆ మెసేజ్ కొంచెం పాస్ చేయండి, చెప్పండి, బోనం చేయండి. మీ అనిల్ వేసుకొని అక్కడి నుంచి ఒక 10 అడుగులు వేస్తే అమ్మటి భోజనం ఉంటుంది. రామచంద్ర హరిలో రంగహరి ఆ ఎల్ల మటన్ తినాలి. విత్ ఫ్యామిలీ అందరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా